మళ్ళీ విచారణలు ముసురుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడమే తెరవాయి. ఇదే కేసులో ఈడీ మరింత దూకుడు పెంచింది. మరోవైపు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో కూడా ఎంక్వైరీ జోరందుకుంది. వివేక హత్య కేసులో మరొక ట్విస్ట్ తెరపైకొచ్చింది. ఇక ఆడుదాం ఆంధ్ర విజిలెన్స్ కూడా పూర్తయింది. నోటీసులకి వేళాయిందా? ఏపీలో ప్రకంపనలు రేపిన లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణ దాదాపు పూర్తయింది. ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిట్ రెడీ అయింది. ఈ కేసు విచారణలో సిట్ అధికారులు 220 మందిని ప్రశ్నించారు. వారి స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో 11 మందిని అరెస్ట్ చేశారు. పక్కా ఆధారాలు సేకరించిన సిట్ ఇక ఎనీ టైం ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. ఇక మద్యం రవాణా టెండర్ల కేసులో మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ పై అభియోగాలున్నాయి. హైదరాబాద్ లో కారుమూరి ఇంటికి వెళ్లిన సిట్ బృందం టెండర్లలో ఆయన పాత్రపై ఆరా తీశారు. స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అనారోగ్యం వల్ల కారుమూరి కుమారుడు సునీల్ విచారణకు హాజరు కాలేదన్నారు. లిక్కర్ స్కామ్ లో A1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. రాజ్ కేసిరెడ్డితో పాటు వాసుదేవరెడ్డి, చాణక్య సహా 9 మందిని ఎంక్వైరీ చేశారు. ఈ కేసులో ఎవరి రోల్ ఏంటి? ఛార్జ్ షీట్ లో సిట్ ఏం పేర్కొనబోతోంది? ఎలాంటి సంచలనాలు తెరపైకి వస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది. సిట్ ఎంక్వైరీ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. మరోవైపు ఇదే కేసులో ఈడీ మరింత స్పీడ్ పెంచింది. ఏపీతో పాటు తెలంగాణలోనూ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్లో ఈడీ సుమారు 13 గంటల పాటు సోదాలు నిర్వహించారు. కావాలనే తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు విజయసాయిరెడ్డి. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కానీ, ప్రజలకు సేవలు అందించడంలో కానీ, రాష్ట్రాన్ని సర్వతోముద్రికంగా నడిపించడంలో కానీ పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో ఒక థర్డ్ ఫోర్స్ అన్నటువంటిది ఈరోజు రాష్ట్రంలో ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు చేసేటటువంటి అకృత్యాలని, దుష్ట రాజకీయాలని, ఆయన సెట్ చేసేటటువంటి అన్వారెంటెడ్ ప్రెసిడెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భావితరాలకి చేటు చేస్తాయి. అటు తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు దాదాపు 8 గంటల పాటు సోదాలు చేశారు. విచారణకు తాము పూర్తిగా సహకరించామన్నారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి. ఈడీ అధికారులు అడిగిన ప్రతి డాక్యుమెంట్ ను చూపించామన్నారు. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు మోహిత్ రెడ్డి. మాకు ఈడీ వ్యవస్థ మీద, అదేవిధంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే మేము లిక్కర్లో ఎప్పుడూ లేము, లిక్కర్లో ఎప్పుడు సంపాదించలేదు కాబట్టి మాకు సెంటిమెంట్. కాబట్టి ఎలక్షన్స్లో కూడా అందరికీ తెలుసు, ₹1 కూడా ఒక మద్యం, ఒక బాటిల్ కూడా ఎలక్షన్స్లో మేము నిలబడిన 10 ఎలక్షన్స్లో ఎప్పుడు నాన్నగారు కావచ్చు, మా కుటుంబం కావచ్చు పంచింది లేదు. కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాను. ఇక సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారనే కేసులో అన్నమయ్య జిల్లా బి కొత్తపేట PS లో సజ్జల భార్గవను విచారించారు. సీఎం చంద్రబాబుపై అసభ్యకర పోస్టులు పెట్టారని 2024లో బి కొత్తపేటకు చెందిన హనుమంతరెడ్డిపై 2024లో కేసు ఫైల్ అయింది. ఆ గ్రూప్ కు అడ్మిన్ గా సజ్జల భార్గవ్ ఉండడంతో ఆయన్ని ప్రశ్నించారు. అంతకుముందు ఇదే కేసులో పులివెందుల PS లో విచారణకు హాజరయ్యారు సజ్జల భార్గవ్. DSP మురళీ నాయక్ ఆధ్వర్యంలో విచారణ సుదీర్ఘంగా సాగింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యాలను ప్రలోభాలకు గురి చేశారనే కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. తనను అన్యాయంగా కేసులో ఇరికించారన్నారు అనంతబాబు. అన్యాయంగా ఇరికించారు, వేధిస్తున్నారు. వేధించిన ఏముంది, వాళ్ళే అడిగారు, అడిగినట్లుగా మనం చెప్పాం. అది దానికి నాకేమీ ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేకుండా అన్యాయంగా ఇరికించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ 3వ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే సిబిఐ లోతైన విచారణ జరపలేదని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన నాంపల్లి సిబిఐ కోర్టు నిందితులందరికీ పిటిషన్ కాపీలను అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఏపీలో విచారణల పర్వం ఊపందుకుంది. ఆడుదాం ఆంధ్రపై విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయింది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మాజీ మంత్రి రోజా సహా మరికొందరికి నోటీసులు పంపొచ్చన్నది టాక్. ఎంక్వైరీల దూకుడు చూస్తుంటే ఎనీ టైం బిగ్ బ్రేకింగ్స్ తెరపైకి రావడం ఖాయమనే చర్చ జరుగుతోంది.